నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివార్లో గల బ్రిడ్జి గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోవడంతో 765 డీజీ రోడ్డు అధికారులు తాత్కాలికంగా బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక బ్రిడ్జిపై రామయ్యంపేట నుంచి సిద్దిపేట మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్లటం జరుగుతుంది. అతిగా వేగంతో వస్తున్న వాహనాలు నిత్యం బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి అతని కారుతో అతి వేగంగా వచ్చి బ్రిడ్జి వద్ద కరెంటు స్తంభానికి ఢీకొనడంతో స్తంభం విరిగిపోయి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు కోళ్ల వ్యాన్ అదుపు తప్పి బ్రిడ్జిలోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఇలా రోజు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బ్రిడ్జి మరమ్మతులకే మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సెంట్రల్ బృందం సభ్యులు వచ్చి బ్రిడ్జిని పరిశీలించి 6 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు ఇరు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రామాయపేట నుంచి సిద్దిపేట రూట్లో మన నందిగామ గ్రామంలో ఒక బ్రిడ్జి చూస్తున్నారు. ఇది గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ఈ యొక్క వంతెన డ్యామేజ్ అయింది. దీన్ని సందర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, మరియు కలెక్టర్ గారు కూడా వచ్చారు, చాలామంది చూశారు. ఇది చూసి వెళ్ళారు, కానీ ఇప్పటివరకు మరి ఈ యొక్క మరమ్మతులు చేయట్లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క వారం రోజులలో ఒక 3 నుంచి 4 యాక్సిడెంట్లు అయినాయి. కాబట్టి కొంచెము ప్రజలకు మంచి మరమ్మతులు చేసి ఈ ప్రమాదాల బారి నుంచి కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాము.